భగవద్గీతపై ఉండవలసిన కనీస అవగాహన. 1. భగవద్గీతను లిఖించినదెవరు? విఘ్నేశ్వరుడు. 2. భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగము? భీష్మ పర్వము. 3. గీతా జయంతి ఏ మాసములో ఎప్పుడు వచ్చును? మార్గశిర మాసము. 4. గీతా జయంతి ఏ ఋతువులో వచ్చును? హేమంత ఋతువు. 5. ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను? వసంత ఋతువు. 6. భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను? శ్రీకృష్ణుడు అర్జునునికి. 7. భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను? కురుక్షేత్ర సంగ్రామము. 8. భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభమయ్యెను? కౌరవ పాండవులకు. 9. పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారథిగా ఉండెను? అర్జునుడు. 10. వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పెను? సామవేదము. 11. మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి? పాంచజన్యము. 12. భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు గలవు? 18. 13. నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడినది అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు? వినోబా భావే. 14. సంశయములు నన్నావరించినప్పుడు, సంకటములు సంప్రాప్తమైనప్పుడు, నిరాశ నిస్పృహలు జనించినప్పుడు నేను భగవద్గీత తెరచి చూచెదను. అందు ఏదో ఒక శ్లోకము నన్నూరడించును అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు? మహాత్మా గాంధీ. 15. భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు? సంజయుడు. 16. సేనానాయకులలో తాను ఎవరిని శ్రీకృష్ణుడు చెప్పెను? కుమారస్వామి. 17. మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి? దేవదత్తము. 18. భగవద్గీత యందు వ్యాసునిచే ఎన్ని ఛందస్సులు వాడబడినవి? 5. అనుష్టుప్, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, ఉపజాతి, విపరీత పూర్వ. 19. భగవద్గీతను సాక్షాత్తుగా లైవ్ వినినవారెవరు? 4. అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు. 20. ఆయుధమును ధరించిన వారిలో తాను ఎవరిని శ్రీకృష్ణుడు చెప్పెను? శ్రీరామచంద్రుడు. 21. భగవద్గీత యందు శ్రీకృష్ణునికి వానబడిన ఏవైనా 3 నామధేయములు? అచ్యుత, అనంత, జనార్దన. 22. భగవద్గీత యందు అర్జునునికి వానబడిన ఏవైనా 3 నామధేయములు? ధనుంజయ, పార్థ, కిరీటి. 23. శ్రీకృష్ణ పరమాత్మ తన అవతార సమయంలో 2 గానములు చేసెను. 1. మురళీగానం. మరి రెండవది ఏమిటి? గీతాగానం. 24. ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్ అనే పేరుతో భగవద్గీతను ఆంగ్ల భాషలో పద్యరూపమును వ్రాసిన ఆంగ్ల కవి ఎవరు? ఎడ్విన్ ఆర్నాల్డ్. 25. మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు ఊదిన శంఖం పేరేమిటి? పౌండ్రము. 26. ఏకాదశ రుద్రులలో తాను ఎవరిని శ్రీకృష్ణుడు చెప్పెను? శంకరుడు. 27. నా తల్లి చాలా కాలం క్రిందటే మరణించెను. కాని అప్పటి నుండి భగవద్గీత యను తల్లి ఆ స్థానమును ఆక్రమించి నా పక్కనే ఉండి నన్ను కాపాడుచున్నది అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు? మహాత్మా గాంధీ. 28. భగవద్గీత ఏ వేదములోనిది? పంచమ వేదం మహాభారతం. 29. భగవద్గీత యందు ఎన్నవ అధ్యాయంలో భగవంతుని విశ్వరూప సందర్శన ప్రత్యక్షముగా వర్ణింపబడినది? 11వ అధ్యాయము. 30. ద్వాదశాదిత్యులలో తాను ఎవరిని శ్రీకృష్ణుడు చెప్పెను? విష్ణువు. 31. భగవద్గీత మొదటి అధ్యాయం పేరేమిటి? అర్జున విషాద యోగము. 32. భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పబడిన మహారథుడు అనగా ఎంతమంది యోధులతో ఒక్కడే యుద్ధము చేయగలడు? 10,000 మంది. 33. మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖం పేరేమిటి? అనంత విజయము. 34. భగవద్గీత మొదటి శ్లోకం ఏ పదం, శబ్దము తో ప్రారంభమవుతుంది? ధర్మ శబ్దముతో గీత ప్రారంభమైనది. 35. ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతి విషయమును గీత సంవాదముతో సహా ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా లైవ్ వివరించినదెవరు? సంజయుడు. 36. భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల తరపున వ్యూహ రచన చేసినది ఎవరు? దృష్టద్యుమ్నుడు.
37 ఆయుధములలో తాను ఏ ఆయుధమని శ్రీకృష్ణుడు చెప్పెను? వజ్రాయుధము. 38 మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల యుద్ధ వ్యూహము పేరేమిటి? వజ్ర వ్యూహం. 39 గీతా సంవాదము జరిగిన మహాభారత సంగ్రామం మొదటి రోజున కౌరవుల సేనాపతి ఎవరు? భీష్ముడు. 40 సర్పములలో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పెను? వాసుకి. 41 అనేక తలలు గల నాగులలో తాను ఏ నాగునని శ్రీకృష్ణుడు చెప్పెను? అనంతుడు. 42 మహాభారత సంగ్రామ ప్రారంభంలో నకులుడు ఊదిన శంఖం పేరేమిటి? సుఘోషము. 43 అర్జునుని ధనస్సు పేరేమిటి? గాంధీ. 44 జీవులకు ఈ శరీరమునందు ఎన్ని అవస్థలు కలుగునని శ్రీకృష్ణుడు చెప్పెను? 4. బాల్యము, యౌవనము, వార్ధక్యము, దేహాంతర ప్రాప్తి. 45 నదులలో తాను ఎవరిని శ్రీకృష్ణుడు చెప్పెను? గంగా నది. 46 ఆత్మ ఎటిది? నాశరహితమైనది. 47 కొంత ఆచరించి మధ్యలో వదిలివేసినను నిష్ఫలము కాని కర్మను ఏమందరు? నిష్కామ కర్మ. 48 మనసునకు దేనియందు అధికారము కలదు? కర్మను చేయుటయందు మాత్రమే. ఫలము నాశించుట యందు లేదు. 49 అర్జునుడు ఎవరి లక్షణములు భాష, నివాసము, నడవడిక తెలుపమని శ్రీకృష్ణుని అడిగెను? స్థితప్రజ్ఞుడు, జీవన్ముక్తుని లక్షణములు. 50 వృక్షములలో తాను ఏ వృక్షమని శ్రీకృష్ణుడు చెప్పెను? రావి చెట్టు. 51 పంచభూతములచే నాశనము పొందనిది ఏది? ఆత్మ. 52 మహాభారత సంగ్రామ ప్రారంభంలో సహదేవుడు ఊదిన శంఖం పేరేమిటి? మణిపుష్పకము. 53 ప్రపంచమున్న పూర్ణానందమెచట లభించును? ఆత్మయందు. 54 మహాభారత సంగ్రామంలో అర్జునుని రథము యొక్క జెండాపై గల వానరుడెవరు? హనుమంతుడు. 55 పక్షులలో తాను ఎవరిని శ్రీకృష్ణుడు చెప్పెను? గరుత్మంతుడు. 56 ఏ జంతువు వలె యోగి అయినవాడు తన ఇంద్రియములను వెనుకకు మరల్చును? తాబేలు. 57 కర్మ చేయుట మేళ, చేయకుండుట మేళ? చేయుటయే మేలు. 58 బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించినప్పుడు వారితో సహా మడివేణిని సృష్టించిరి. యజ్ఞములు, సత్కార్యములు, దైవ కార్యములు. 59 వివేకవంతుడు కర్మలను ఎందుకు చేయవలెను? లోక క్షేమం కొరకు. 60 ఆవులలో తాను ఏ ఆవునని శ్రీకృష్ణుడు చెప్పెను? కామధేనువు. 61 స్వధర్మ, పరధర్మములలో ఏది శ్రేష్టమైనది? స్వధర్మము. 62 పొగ చేత అగ్నియు, మురికి చేత అద్దము, మావి చేత గర్భమండలి శిశువు కప్పబడి ఉన్నట్లు ఆత్మజ్ఞానము దేనిచే కప్పబడి ఉన్నను? కామము చేత. 63 దేని ప్రేరణచే జీవుడు తాను వద్దనుకున్నను పాపమును చేయుచున్నాడు? కామము యొక్క ప్రేరణ. 63 దేని ప్రేరణచే జీవుడు తాను వద్దనుకున్నను పాపమును చేయుచున్నాడు? కామము యొక్క ప్రేరణచే. 64 భగవంతుడెప్పుడు అవతరించును? ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి పొందినప్పుడు. 65 అసురులలో తాను ఎవరిని శ్రీకృష్ణుడు చెప్పెను? ప్రహ్లాదుడు. 66 గంధర్వులలో తాను ఎవరిని శ్రీకృష్ణుడు చెప్పెను? చిత్రరథుడు. 67 హృదయ శుద్ధి తద్వారా మోక్షము దేనివలన కలుగగలదు? జ్ఞాన తపస్సు. 68 జ్ఞాన ప్రాప్తి వలన కలుగు ఫలితమేమిటి? పరమశాంతి. 69 ఆత్మధ్యానమును అభ్యసించుచున్న యోగి యొక్క మనస్సు దేనితో పోల్చవచ్చు? గాలి లేని చోట గల దీపంతో. 70 సాధనముల చేత మనస్సు నిగ్రహింపబడగలదు. అభ్యాసము, వైరాగ్యము. 71 భయంకరమైన మాయను దాటుట ఎట్లు? భగవంతుని శరణు పొందుట వలన. 72 భగవంతుని సేవించువారిని ఎన్ని రకములుగా శ్రీకృష్ణుడు వర్గీకరించెను? 4 రకాలు: ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి,
జ్ఞాని 73 భగవత్ స్వరూపమును ఎవరు తెలుసుకొనలేరు. అజ్ఞానులు 74 విద్యలలోకెల్లా శ్రేష్టమైనది అతి రహస్యమైనది ఏది? బ్రహ్మ విద్య. 75 మహర్షులలో తాను ఎవరిని శ్రీకృష్ణుడు చెప్పెను? భృగు మహర్షి. 76 బ్రహ్మ విద్యకు అర్హత ఏమి? హృదయ శుద్ధి, అసూయాది దుర్గుణరాహిత్యము. 77 ఆకాశమునందు వాయువు వలె సమస్త ప్రాణికోటి ఎక్కడ స్థితి కలిగియున్నది? పరమాత్మయందు. 78 గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడెట్లు కాగలడు? పరమాత్మయందు అనన్య భక్తిచే. 79 ఎప్పటికీ దుర్గతి పొందనది ఎవరు? భగవంతుని భక్తుడు. 80 సమస్త ప్రాణికోటి యొక్క హృదయాంతరాళములందు నివసించు ప్రత్యేగాత్మ ఎవరు? సాక్షాత్తు పరమాత్మే. 81 ఇంద్రియములలో తాను ఎవరిని శ్రీకృష్ణుడు చెప్పెను? మనస్సు. 82 పర్వతములలో తాను ఏ పర్వతమని శ్రీకృష్ణుడు చెప్పెను? మేరువు. 83 పురోహితులలో తాను ఎవరిని శ్రీకృష్ణుడు చెప్పెను? బృహస్పతి. 84 వాకులలో తాను ఎవరిని శ్రీకృష్ణుడు చెప్పెను? ఓంకారము. 85 యజ్ఞములలో తాను ఎవరిని శ్రీకృష్ణుడు నుడివెను? జపయజ్ఞము. ఎనభై 6 ఏనుగులలో తాను ఎవరిని శ్రీకృష్ణుడు చెప్పెను? ఐరావతము. 88 శ్రీకృష్ణ భగవానునిచే ఆహారము ఎన్ని రకములుగా పేర్కొనబడెను? 3 సాత్విక, రాజస, తామసాహారము. 89 దేవఋషులలో తాను ఎవరిని శ్రీకృష్ణుడు చెప్పెను? నారదుడు. 90 సిద్ధులలో తాను ఎవరిని శ్రీకృష్ణుడు చెప్పెను? కపిల మునీంద్రుడు. 91 భగవద్గీత చివరి అధ్యాయము పేరేమిటి? మోక్ష సన్యాస యోగము. 92 లెక్కపెట్టువారిలో తాను ఎవరిని శ్రీకృష్ణుడు చెప్పెను? కాలము. 93 జగచరాలలో తానెవరిని శ్రీకృష్ణుడు చెప్పెను? మొసలి. 94 ఆత్మను దేహమునందు ఉంచుటకు కారణమైన 3 గుణములేవి? సత్వ, రజ, తమో గుణములు. 95 వేగముగా సంచరిస్తూ పవిత్రమనొచ్చు వారిలో తానెవరిని శ్రీకృష్ణుడు చెప్పెను? వాయువు. 96 భక్తియోగమైన 12వ అధ్యాయంలో భక్తుని లక్షణములు మొత్తము ఎన్ని చెప్పబడెను? 35. 97 విద్యలో తాను ఏ విద్యనని శ్రీకృష్ణుడు చెప్పెను? ఆధ్యాత్మ విద్య. 98 రాగద్వేష రహితముగా తత్వనిశ్చయము కొరకు వాదించువారిలో తానెవరిని శ్రీకృష్ణుడు చెప్పెను? వాదము. 99 అక్షరములలో తాను ఏ అక్షరమని శ్రీకృష్ణుడు చెప్పెను? అకారము. 100 భగవంతుని విశ్వరూప సందర్శనమును ఎవరు మాత్రమే చూసెను? అర్జునుడు. వ్యాసుడు. వ్యాసుని వరం వలన సంజయుడు రథ ధ్వజంపై అదృశ్య రూపంలో ఉన్న హనుమంతుడు కూడా 101 మాసములలో తాను ఏ మాసమునని శ్రీకృష్ణుడు చెప్పెను? మార్గశిరము. 102 క్షేత్రజ్ఞ విభాగయోగమైన 13వ అధ్యాయములో జ్ఞానగుణములు మొత్తము ఎన్ని చెప్పబడ్డెను? 20.
103 శ్రీకృష్ణ భగవానునిచే దైవగుణములు ఎన్ని పేర్కొనబడెను? 26 26 104 శ్రీకృష్ణ భగవానునిచే అసుర గుణములు ఎన్ని పేర్కొనబడెను? 6 6 105 తపస్సులెన్ని రకములు? 3 శారీరక, వాచిక, మానసిక. 106 పరబ్రహ్మమునకు ఎన్ని పేర్లు కలవు? 3 ఓం తత్ సత్. 107 మోక్షమును పొందుటకు కర్మలను వదలవలెనా? లేదు. కర్మలు చేయనప్పుడు భగవంతుని యందు మనస్సు లగ్నమై ఉండవలెను. 108 సంజయుడు ఎవరి అనుగ్రహముచే ఈ గీతా సంవాదమును నేరుగా లైవ్ వినగలిగెను? వేదవ్యాసుడు.